ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో పదే పదే సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలంటున్నారు, దారికి తెస్తా అంటున్నారు, వాళ్ళ సంగతి తేలుస్తూ అంటూ ఉన్నారు. ఈవెన్ తాజాగా కూడా మళ్ళీ పదే పదే సోషల్ మీడియాని అదుపులోకి చేయాలి, ఇళ్లలో మహిళలను కూడా దూషిస్తూ ఉన్నారు, డెఫినెట్లీ దాన్ని కంట్రోల్ చేయాలంటూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కిందట చూస్తే సోషల్ మీడియాను అణచేస్తారా, తొక్కేస్తారా, ఇది ప్రజాస్వామ్యం, మాట్లాడే హక్కు లేకుండా చేస్తారా, ఇదేం రాక్షసత్వం అని అప్పుడు మాట్లాడినటువంటి ఇదే నాయకులు. సరే, అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా గురించి వ్యతిరేకంగా, అధికారంలో లేనప్పుడు సోషల్ మీడియా స్వేచ్ఛకు అనుకూలంగా మాట్లాడడం పాలకులకు, రాజకీయ నాయకులకు అలవాటే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనలో ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం సోషల్ మీడియానే. ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి అంటే వ్యతిరేకత వచ్చింది అని ప్రజల్లో కనిపిస్తూ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మాటిచ్చి అమలు చేయలేని హామీలను పదే పదే లేవనెత్తుతూ ఉన్నది సోషల్ మీడియానే. చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో ఒకే అంశం మీద అన్నవి ఆయన వాయిస్నే డేట్లతో సహా సోషల్ మీడియాలో ఎండగడుతూ ఉన్నారు. ప్రతి మాట ఇప్పుడేం మాట్లాడారు, ఇంతకుముందేం మాట్లాడారు, ప్రతి హామీ ఇప్పుడేం చేస్తున్నారు, ఇంతకుముందు ఏం చేశారు, అప్పుల గురించి, అమరావతి గురించి, వీళ్ళ పాలన గురించి, సంక్షేమ పథకాల గురించి రకరకాలుగా సోషల్ మీడియా ఎండగడుతూ ఉంది. సో బై డిఫాల్ట్గా పాలకులకు అది నచ్చుతూ ఉన్నట్లేదు. కానీ ఇక్కడ మనం డబల్ ఇన్వర్టెడ్ కామర్స్లో అండర్లైన్ చేసుకొని డిస్కస్ చేసుకోవాల్సిన అంశం, సోషల్ మీడియాలో మహిళలను కించపరచడం లేదా రాజకీయ పార్టీలు, సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక కించపరచడం లేదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. నో డౌట్ ఇన్ దట్, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దాన్ని సరళీకరించాలి, దాన్ని నియంత్రించాలి అని మాట్లాడుతున్న పాలకులు అది జెన్యూన్గా చేస్తూ ఉన్నారా అన్నది ప్రశ్న. మొన్నటికి మొన్న వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వరుస పెట్టి అందరినీ అరెస్టులు చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అత్యంత నీచంగా, ఈవెన్ వైసీపీ నాయకులకు సంబంధించిన కుటుంబంలో ఉన్న మహిళలను కూడా అత్యంత నీచంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టమని, చివరికి మనం చూసాం అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగారు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసి ఆధారాలు పట్టుకొని చివరికి కోర్టుకి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు అని. మరి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని నియంత్రించడం వల్ల నాకు అర్థం కావట్లేదు. అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళను అందరికీ అంటే జెన్యూన్గా అటువంటి వాటి మీద దృష్టి పెడితే ఎవరైనా నియంత్రిస్తారు. మన ఇంట్లో ఆడవాళ్ళను, మన ఇంట్లో ఆడవాళ్ళను, మన ఇంట్లో నాయకులను, మన పాలనను ఏమన్నా అంటే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టి, ఎదుటోళ్ళ పార్టీ, ఎదుటోళ్ళకి సంబంధించి అన్న వాళ్ళని మాత్రం ఏమీ అనకుండా మరి ఎట్లా నియంత్రిస్తారు? అయినా సోషల్ మీడియాని ఎవరు ఏమి పెద్దగా నియంత్రించాలి, దారికి తేవాలి, ఇదన్నీ చేయడం తర్వాత సంగతి. ఫస్ట్ ఏం చేయాలి? ఫేక్ ఐడీలు, ఫేక్ నేములు, వీటితో చెలరేగిపోతున్నారు, వాటిని నియంత్రించాలి ఫస్ట్ ప్రభుత్వాలు. ఈ ఫేకులను నియంత్రించాలి ఫస్ట్, దాని మీద దృష్టి పెట్టమనండి. జెన్యూన్గా పాలకులు ఎప్పుడూ పనిచేయరు. అసలు సమస్య వీళ్ళతోటే, సమస్య సోషల్ మీడియాతోటి కాదు, సమస్య పాలకులతోటి, సమస్య అధికారంలో ఉన్న వాళ్ళతోటి. వాళ్ళకు పొగడ్తలు మాత్రం పన్నీర్లాగా కనిపించేసి, విమర్శలు మాత్రం పెద్ద రాక్షసత్వంలాగా కనిపించి, ఆ విమర్శలు కనిపించగానే సోషల్ మీడియాను తొక్కేయాలి, అజ్జాలి, ఇజ్జాలి, చిత్తశుద్ధి లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎట్లా నియంత్రిస్తారు? ఏంది నియంత్రించడం అంటే? అందరికీ సమాన రూల్స్, సమానటువంటి లా అప్లై చేయాలి కదా. అసలు సోషల్ మీడియాలో దొంగ ఐడీలు ఉంటాయి, ఫస్ట్ వాటిని నియంత్రించమని చెప్పాలి. కానీ ఆ పని చేస్తారా? ఎప్పటికీ చేయరు. ఎందుకంటే మన పార్టీ చేసేటివి అవే కదా, మన పార్టీ చేసేటివి అవే కదా. ఫస్ట్ అటువంటివి నియంత్రిస్తూ ఉంటే మనము పలచన అయిపోతాం, మన సంఖ్య, మన గుంపు కూడా పలచన అయిపోతుంది. ఎదుటి వాళ్ళ మీద తోడేలలాగా పడే మన గుంపుగానే దొంగ ఐడీలతో వాళ్ళు దొరికిపోతారు కదా. ఆ పని చేయరు. మరి సోషల్ మీడియాని నియంత్రించడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఇంకొకరిని టార్గెట్ చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టి జైలుకి పంపించడం. చిత్తశుద్ధి లేని మాటలు ఎన్నైతే ఏం ప్రయోజనం? ఎట్లా నియంత్రిస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు జెన్యూన్గా చేయాలనుకుంటే. అసలు ఎక్కడైతే గాయం ఉందో గాయానికి మందు పోయాలి జనరల్గా. కానీ ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారు? ఆ పని చేస్తున్నారు. ఆ పని చేయకుండా నియంత్రించడం ఎట్లా సాధ్యమవుతుంది? ఎప్పుడో చెప్పారు సంవత్సరం కిందట అదే మాట. వరుస పెట్టుకున్న అరెస్టులు, అవి ఇవి రకరకాల సెక్షన్లు పెట్టి కేసులు వేసి జైల్లో వేసి ఏమేమో చేశారు. కానీ ఏమైంది? అసలు ఏంటి
అంటే అందరికీ అది ఎందుకు అప్లై చేయలేదు, ఎందుకు అప్లికేబుల్ కావు, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పరు. కానీ సోషల్ మీడియా నియంత్రించాలి, ఎందుకంటే మన ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ ఉంది కాబట్టి. అది తప్ప ఇప్పుడు వేరే రీజనే కనిపించదు.